అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాము నా ప్రభా. చదువుకున్న వాక్య భాగంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని చెప్పి అడుగుచున్నాను. మా మంచి బోధకుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు దేవా. ఈరోజు మా కొరకునైనా ప్రభునైనా ఏ వాక్యం అయితే సిద్ధపరిచి ఉంచావో దేవా, ఆ మాటలు నేను మాట్లాడటకు సహాయం దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. నీ చిత్తమైతే కొద్దిసేపు నీ శిలువ చాటను మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహి పొందుడని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అంటే ఇక్కడ యెషయా ప్రవక్త సర్వోన్నతుని ఏమని సంబోధిస్తూ ఉన్నాడండి? వినాలండి, వాక్యం వినాలమ్మా, తర్వాత ఆడుకుంది కనమ్మా, విను. ఇక్కడ యెషయా భక్తుడు సర్వోన్నతుడిని ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? మా కుమ్మరి వాడు అంటున్నాడండి. ప్రభువుని కుమ్మరి వాడని సంబోధిస్తూ ఉన్నాడు. గమనించాలి. ఇప్పుడు ఆయన కుమ్మరి వాడు అని చెప్పానంటే మనం ఏంటమ్మా? మనమందరం కూడా కుండలము, మనమందరం కూడా ఆయన చేతిలో పాత్రలం, అంతే కదా. కుమ్మరోడు బంగారం తయారు చేస్తాడా? కాదు కదా, అవునా? మరి చెప్పరండి, మరి ఏమండి, అంతే కదా. ఆయన కుమ్మరివాడు కాబట్టి మనందరం కూడా కుండలమే అండి, మనమందరం కూడా పాత్రలమే, అవును కదండి. మనందరం కూడా నేలమెంటుతో తయారు చేయబడ్డాము. నేలమెంటుతోటి ప్రభువు నరుణ్ణి తయారు చేసి అతని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదవగా నరుడు జీవాత్మ ఆయను. అందుకే మానవుడు ఈ లోకంలో మరణించిన తర్వాత ప్రసంగిలో ఏమంటాడు? మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. చాలా శ్రేష్టమైన మాటలండి. ఆయన కుమ్మరివాడు, మనందరం కూడా ఆయన చేతిలో పాత్రము, కుండల వంటి వారం. బైబిల్లో అనేక పోలికలండి. మీకు గడిచినటువంటి వారం, అంతకుముందు వారం చెప్పాం, బావుల గురించి చెప్పాం. బావుల్ని మానవునికి సాదృశ్యంగా చూపిస్తూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. బైబిల్లో లోయలు అనేకం ఉన్నాయి. లోయలు అని చెప్పంటే దుఃఖము, కన్నీళ్ళు, కష్టం అని చెప్పాను. అలాగే పర్వతాలు అని చెప్పానంటే ఆశీర్వాదాలకి సాదృశ్యంగా చెప్పాం. అలాగే కనాను అని చెప్పానంటే మనకి పరమ కనాను అని చెప్పండి, పరలోకం అని చెప్పాం. అలాగే ఈరోజు కుండల నుంచి కూడా కొన్ని ఆత్మీయ విషయాలు మీకు బోధించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. బైబిల్లో అనేకమైన కుండల గురించి చెప్పబడ్డాయి. ఆ కుండల నుంచి ప్రభువు ఈరోజు మనకి ఏం బోధించబోతున్నాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 3 కుండలు ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. 3 కుండలు. మొట్టమొదటిగా మనకి ఆది కాండంకి వద్దాం. ఆది కాండము 24వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. ఎవరన్నా ఒకరు గట్టిగా బిగ్గరగా. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన
బెతూయేలుకు పుట్టిన రెబకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చును. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె, అయ్యా, త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహమిచ్చెను. నా వైపు చూడండమ్మా. సందర్భం ఏంటి? చదువుకున్న వాక్య భాగం సందర్భం మనం అర్థం చేసుకోవాలండి. సందర్భం ఏంటి మనం పరిశీలిస్తే, అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుకి వివాహం చేయాలని చెప్పని ఆశపడి, అతను ఎక్కడైతే నివాసం ఉన్నాడో ఆ కనాను ప్రాంతంలో అక్కడ ఆడపిల్లలను చేయడం ఇష్టం లేక తన సేవకుడు ఎలియాజరుని పిలిచి, అయ్యా, ఇక్కడ అమ్మాయిలు చేయడం నాకు ఇష్టం లేదు, నా కుమారునికి నేను పుట్టి పెరిగిన ఊరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నాకు నా కుమారుడికి భార్యను తీసుకునిరా, ఒక అమ్మాయిని తీసుకునిరా అక్కడి నుంచి అని చెప్తాడు. ఎలియాజరు బహుశా అడిగి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలి నాయనా, ఏ ఊరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఏ అమ్మాయిని తీసుకుని రావాలి, నీ కుమారుడికి భార్య అని చెప్పి నేను ఎన్నుకుని రావాల్సి ఉంటుంది. అంతే కదండి. ఏమంటాడు? నేను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళి తీసుకుని రా అన్నాడు. అంతే, అదే ఉంది బైబిల్లో, ఇంకేమీ రాయబడలేదు. చాలామంది అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు ఎవరిని తీసుకుని రావాలి? దేవుడే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు, వెళ్ళు అని చెప్తాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఎలియాజరు అబ్రహాం యొక్క మాట విని బయలుదేరతాడు. అబ్రహాము పుట్టి పెరిగిన ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బావి వద్ద కూర్చుంటాడండి. సాయంకాలం అవుద్దప్పటికి. సాయంకాలం వేళ ఆ బావి వద్దకి ఆ ఊరి ఆడపిల్లలు నీళ్ల కోసం వస్తారు. ఎలియాజరు చూస్తూ ఉంటాడు, ఆడపిల్లలు వస్తారు కదా, చూద్దామని చెప్పేసి ఒంటెల్ని మోకరిళ్ళు చేసి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో మనం చదువుకున్నాం ఇప్పుడు 24వ అధ్యాయము 14వ వచనం చూస్తే 24:13 నుంచి కూడా ఆది కాండం 24:13 అండి. చిత్తగించుము, నేను ఈ నీళ్ల యొద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును కాక. అందువల్ల నీవు నా యజమానుల మీద అనుగ్రహము చూపితమని తెలుసుకుందునను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆడపిల్లలు వస్తున్నారు. అయ్యా, నేను ఇక్కడ ఈ బావి వద్ద ఉన్నాను. ఆ వచ్చేటువంటి ఆడపిల్లలు ఎవరైతే నేను దాహం అడిగితే నాకు దాహం వేయటమే కాకుండా, అయ్యా ఇవి ఒంటెలు ఉన్నాయి కదా, ఆ ఒంటెలు కూడా నేను నీళ్ళు ఇస్తాను అని చెప్పని ఏ చిన్నది చెప్తుందో ఆమెనే నా యజమానుడి కుమారుడికి భార్య అవుతుంది అని చెప్పి అనుకుంటాడండి. అలా అనుకున్నాడో లేదో, అలా మాట్లాడటం ముగించగానే ఒక చిన్నది వస్తూ ఉందండి. ఏముంది? నా పేరు రెబెకా అని ఉందండి. రెబెకా ఆమె వచ్చిందట. గబగబా ఆ బావిలోకి దిగి నీళ్ళు నింపుకుని పైకి ఎక్కి వచ్చినప్పుడు ఈ సేవకుడు గబగబా వెళ్ళి, అమ్మ నాకు కొంచెం దాహం ఇస్తావా అని అడగగానే ఆమె అతని యొక్క దాహం తీర్చి ఆమె అంటుందట, ఈ ఒంటెలు కూడా ఉన్నాయి కదా,
ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్పని అందటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఆ వ్యక్తి, ఆ ఎలియాజరు ఆమెతో మాట్లాడి ఆమెను పరిచయం చేసుకుంటాడు. ఆమె ఎవరో తెలుసుకుంటాడు. ఆమె అబ్రహాముకి దూర బంధువు అని చెప్పని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ రాత్రి అక్కడ బస చేసి వచ్చిన విషయం చెప్తాడు. వారు కూడా ఎంతో సంతోషించి ఇది దేవుని చేత ఏర్పాటు కాబడ్డ కార్యం అని చెప్పని ఆమెని అతనితో పంపిస్తాడండి. అదంతా కూడా మనకి సందర్భం, అది వేరే సందర్భం అండి. అయితే ఈరోజు మన యొక్క వాక్య సందర్భం ఏంటని చెప్పానంటే, ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీటితో నింపుకుని ఎక్కి రాగా. చెప్తామండి ఒకసారి. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీటితో నింపుకుని ఎక్కి రాగా. అంటే ఇక్కడ ఈ కుండ ఏం కుండ అండి? నీళ్ల కుండ. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీటితో నింపుకుని ఎక్కిరాగా. అంటే మనకి ఇక్కడ ఈ కుండ ఏం కుండమ్మా? నీళ్ల కుండ. నీళ్ల కుండ. మొట్టమొదటి కుండ పేరు ఏం పేరమ్మా? నీటి కుండ. గమనించండి, ఇందులో ఆత్మీయ అర్థం మనం గమనించగలిగితే నీరు అని చెప్పానంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడిందండి. నీరు అని చెప్పానంటే సమృద్ధి గల నీటి కుండ, నీటితో నింపబడిన కుండ అని చెప్పానంటే ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా జీవిస్తున్న నువ్వు ఏ విధంగా జీవించాలని చెప్పానంటే వాక్య సమృద్ధి కలిగి జీవించాలి. చక్కని వాక్యానుభవం కలిగి ఉండాలి. ఆమె బావి లోపలికి దిగి నీటిని నింపుకుని పైకి ఎక్కి రాగా అని చెప్పంటే నువ్వు వాక్యపు లోతుల్లోకి వెళ్ళగలగాలి. అప్పుడే నువ్వు దేవునితో చక్కని సహవాసం కలిగి ఉండగలవు. అంత మాత్రమే కాకుండా ఆమె బావిలోనికి దిగి నీటిని నింపుకుని ఎలియాజరుకు మాత్రమే కాకుండా ఆ ఒంటెలకు కూడా పోస్తూ ఉంది. దాని అర్థం ఏంటని చెప్పారంటే విన్నటువంటి వాక్యాన్ని నువ్వు నీలోనే ఉంచుకోకుండా నీ చుట్టూ ఉన్న వారికి పంచిపెట్టగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రిబ్కాలో మరొక చక్కని లక్షణం ఏంటని చెప్పానంటే ఆమె ఎంతో ఓర్పు కలిగి, అక్కడ ఎన్ని ఒంట్లునే చెప్పట్లేదు కానీ అన్ని ఒంట్లకు కూడా చక్కగా ఓర్పుగా ఓపికగా అంటే నీళ్లు అయిపోవడం ఆలస్యం మళ్ళా బావిలోంచి నీళ్లు తోడి చక్కగా అన్ని ఒంట్లకు కూడా నీళ్లు తోడి పెడతా ఉందండి. అంటే ఇక్కడ క్రైస్తవునిగా జీవిస్తున్న నీలో మొట్టమొదటిగా ఏ లక్షణం కనిపించాలండి? ఓర్పు కలిగించాలండి. ఓర్పు, సహనము, దయ కనిపించాలి. మొట్టమొదటి లక్షణం అది. ఈరోజు అటువంటి ఓర్పు నాకు దయచేయ ప్రభువా, అటువంటి సహనం నాకు దయచేయ ప్రభువా అని చెప్పి నువ్వు దేవుని ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. నువ్వు ఈరోజు ఫాస్టెస్ట్ టెక్నాలజీ 4G యుగం నడుస్తూ ఉంది, 5G యుగం నడుస్తూ ఉంది. అంతా కూడా ఫాస్టే. ఓర్పు, ఓపిక, సహనం చాలా తక్కువైపోయాయి కదా. ఓర్పు గురించి మాట్లాడాలని చెప్పండి మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తుకొస్తాడండి. ఎంత ఓర్పుగా ఆయన భరించాడండి. ఆయన దేవాది దేవుడై ఉండి, ప్రభువులకు ప్రభు అయి ఉండి, ఆయన నీ కొరకు నా కొరకు ఎంత ఓపిక అండి. అవమానించారు ఆయన్ని. నువ్వు దెయ్యాలకు అధిపతి అన్నారు. ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే నువ్వు బయల్జెబూల్ యొక్క సహాయం చేత నువ్వు దెయ్యాలని వెళ్ళగొడుతున్నావు అని చెప్పి ఆయన అవమానించారు. ఆయన కొట్టబోయారు. కొండపై నుంచి ఆయన్ని కిందకి తోయబోయారు. ముఖం మీద ఉమ్మూశారు. ఎంతగా అవమానించిన ఎంత ఓర్పుగా ఓపికగా సహించాడండి. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము అటువంటి ఓర్పును మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యంలో జరగకుండా చేయని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం చేద్దాం ఒకసారి. ప్రసంగి 10:4 ఏలువాడు నీ మీద కోప్పడిన ఎడల నీ ఉద్యోగం నుంచి నువ్వు తొలగిపోకు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నావో, ఉద్యోగం చేసే వద్ద నీ యజమాని నీ మీద కోప్పడితే నువ్వు ఆవేశపడిపోయి నువ్వు బయటికి వెళ్ళిపోవద్దు. మాటకు మాట అందించవద్దు. అలా చేయటం వల్ల
నీ ఉద్యోగం నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది అని చెప్పి నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ యొక్క మాట తీరు, నీ యొక్క నడవడిక, నీ యొక్క ప్రవర్తన చూసి ఎదుటి వాళ్ళు ఇతను క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు అని చెప్పని చెప్పగలగాలి. అలా నీ యొక్క ఓర్పు, నీ యొక్క మాట తీరు ఉండాలండి. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, నాయన తిమోతి, 2 తిమోతి చూద్దామండి. 2 తిమోతి 3వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, 2 తిమోతి 3:10-11 చూస్తే, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియ, ఇకోనియ, లుస్త్రా అను పట్టణముల్లో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. చాలండి. నేను తిమోతి, అంతియోకియ, ఈకొనియ, లుస్త్రా అనేటువంటి పట్టణాల్లో నన్ను ఎంతగా హింసించారో, నన్ను ఎంతగా కొట్టారో, నన్ను ఎంతగా అవమానించారో నీకు తెలుసు నాయన. ఆ యొక్క శ్రమల్లో నేను ఎంత ఓర్పుగా నేను జీవించానో నీకు తెలుసు కదా. అందుకే కదా నువ్వు నన్ను వెంబడిస్తున్నావు తిమోతి. అటువంటి ఓర్పు నువ్వు కలిగి జీవించాలయ్యా. రాబోయే కాలంలో అబద్ధ బోధకులు అనేక మంది ఉంటారు, ఎన్నో శ్రమలు వస్తాయి నాయన తిమోతి. అప్పుడు పౌలు గారు వృద్ధాప్యంలోకి వచ్చాడు, వృద్ధుడైపోయాడు. తన ప్రేషిష్యుడు తిమోతికి చెప్తున్నాడు, నాయన తిమోతి, ఈ లోకంలో ఎలా ఉండాలి తెలుసా, చాలా ఓర్పు కలిగి ఉండాలి నాయన అని చెప్పని చెప్తా ఉన్నాడండి. ఇంతకీ ఓర్పు అంటున్నాము. ఈ ఓర్పు కలిగి ఉంటే మనం ఏమి లాభం పొందుకుంటామండి? ఆ రోజు రెబెక ఓర్పు కలిగి ఆ ఒంటలన్నిటి కూడా నీళ్లు పోసింది. ఏం సాధించిందండి? ఏం సాధించిందని చెప్పానంటే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓర్పు కలిగి ఆ ఒంట్లకి చక్కగా నీళ్లు పోసింది. రెబెక ఇస్సాకుకు భార్యగా వచ్చింది. ఇస్సాకు యొక్క కుమారుడే యాకోబు. యాకోబు యొక్క వంశీకులు అందరూ కూడా ఇశ్రాయేలు. దావీదు గారు ఆ వంశంలో వచ్చారు. దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడండి. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రెబెక చేర్చబడిందండి. ఓర్పు వలన వాగ్దాన ఫలం పొందుకుంటావు. ఓర్పు వల్ల కలిగే మేలేంటయ్యా? మొట్టమొదటిగా ద్రోహ కార్యములు జరగకుండా చేయను. నెంబర్ 2, ఓర్పు వలన వాగ్దాన ఫలం పొందుకుంటావు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఏ మాట నమ్మి? ఏ మాట నమ్మండి? చెప్పాలి. ఏ మాట నమ్ము? అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు ప్రభు. అబ్రహామా, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును, నీ సంతానము అత్యధికంగా విస్తరింప చేస్తాను. ప్రభు వాగ్దానం ఇచ్చాడు. మాట్లాడినవాడు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు. కానీ దేవుని యొక్క మాట అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవుని మాట నమ్మి ఏంటట? ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. గమనించాలండి, సౌలు దేవునికి అవిధేయతగా జీవించినప్పుడు దేవుని కోపం వచ్చింది. దావీదును అభిషేకించమని చెప్పని సమూయేలుని పంపిస్తాడు. అప్పుడు దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు, చాలా చిన్న పిల్లవాడు. సమూయేలు వెళ్ళి దావీదుని రాజుగా అభిషేకిస్తాడు. అప్పటికి దావీదు చాలా చిన్నవాడు. కానీ దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పటికీ దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల కాలం పడుతుందండి. ఎప్పుడైతే మనకి సౌలు అల్లుడుగా దావీదు మారిపోయాడో అప్పటి నుంచి దావీదు కష్టాలు మొదలైనవి. సౌలు దావీదును చంపాలని చేయని ప్రయత్నం లేదండి. ఎన్నోసార్లు చంపాలని చూశాడు. అయితే దావీదుకు కూడా సౌలును చంపే అవకాశాలు అనేక సార్లు వచ్చాయి. కానీ వచ్చిన అవకాశాన్ని అతను పక్కన పెట్టాడు. ఎందుకని చెప్పంటే సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి నేను సౌలుని ఏం చేయకూడదు, దేవుని పైనే విశ్వాసం ఉంచాడు. దేవుడే తీర్పు తీరుస్తాడు కానీ నేను తీర్చకూడదు తీర్పు అని చెప్పని
దావీదు మౌనంగా పక్కెళ్ళిపోయాడు, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు అటువంటి ఓర్పు, అటువంటి సహనం మనం కలిగి ఉంటున్నామా? ఈరోజు ఆ నీళ్ల కుండ మనకు ఎటువంటి పాట మనకు నేర్పుతా ఉందండి? నెంబర్ 1, క్రైస్తవులుగా జీవిస్తున్న మనము వాక్య సమృద్ధి కలిగి జీవించాలి, వాక్య అనుభవం కలిగి జీవించాలి. నెంబర్ 2, ఓర్పు, సహనము, దయ కలిగి జీవించాలండి. చెప్దామండి ఒకసారి. నీళ్ల కుండ మనకు ఏ పాట నేర్పిస్తా ఉందండి? వాక్య సమృద్ధి. చెప్దాం, అందరం కూడా చెప్దామమ్మా. వాక్య సమృద్ధి కలిగి జీవిద్దాం. ఇంకా ఓర్పు, సహనము, దయ కలిగి జీవించాలండి. మొట్టమొదటి నీళ్ల కుండ మనకి ఏం నేర్పుతుందండి? వాక్య సమృద్ధి కలిగి జీవించాలి. క్రైస్తవునిగా ఈ లోకంలో జీవిస్తున్న మనము వాక్యానుభవం కలిగి జీవించాలి. మనకి మరొక నీళ్ల కుండ కూడా కనిపిస్తుందండి. అది మనకి మార్కు సువార్తలో కనిపిస్తుందండి. మరొక నీళ్ల కుండ తీద్దాం ఒకసారి. మార్కు సువార్త 14:13. మార్కు సువార్త 14:13. ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానిని చూసి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. చాలండి. ఇక్కడ మనకి మరొక నీళ్ల కుండ మనకు కనిపిస్తూ ఉందండి. మొట్టమొదటిగా అక్కడ ఒక నీళ్ల కుండ కనిపిస్తూ ఉంది. ఏం చెప్పుకున్నామండి మనం ఆ నీళ్ల కుండ గురించి? వాక్య సమృద్ధి కలిగి జీవించాలని చెప్పుకున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. వాక్య సమృద్ధి కలిగిన నీవు, వాక్య సమృద్ధి కలిగిన క్రైస్తవులుగా జీవిస్తున్న నీవు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలని చెప్పంటే, దేవుని యొక్క పరిచర్యలో ఏదో విధంగా నువ్వు ఉపయోగపడాలి. ఆ రోజు ఆ నీళ్ల కుండ మోసుకుని పోచున్న పడుచువాడు యేసు ప్రభువుకి, ఆయన శిష్యులకి ప్రభురాత్రి భోజనం సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభురాత్రి భోజనం అని చెప్పానంటే ఎంత ప్రాముఖ్యమైందండి, ఎంత గొప్ప ధన్యత ఆనాడు ఆ పడుచువాడు పొందుకున్నాడు. ప్రభురాత్రి భోజనంలో యేసు ప్రభు శిష్యులతో ఎన్ని శ్రేష్టమైన మాటలు చెప్పాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభురాత్రి భోజనం ఎంత ప్రాముఖ్యమైందండి. మనం ప్రతి ఆదివారం కూడా ఆ యొక్క భోజన సంస్కారంలో మనం పాలుపంపులు చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు ఆ పడుచువాడు ప్రభురాత్రి భోజనం వారికి సిద్ధపరిచాడండి. ఈరోజు క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు అనేక దినాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నావే, నీవు దేవుని పరిచర్యలో ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నావు? దేవుని మందిర కార్యకలాపాల్లో ఏమైనా ఉపయోగపడతా ఉన్నావా? అంటే వారం వారం మనకి ప్రతి నెల కూడా మొదటి ఆదివారం మనకి ప్రేమ మీద సిద్ధం చేయబడుతుంది కదా, ఆ యొక్క కార్యకలాపాల్లో ఏమన్నా సహాయపడతా ఉన్నావా? లేకపోతే ప్రేమ విందు పూర్తయిన తర్వాత ఏమన్నా మందిరం శుభ్రం చేసే పనులు ఏమన్నా సహాయపడుతూ ఉన్నావా? అవేమి కాదు అని చెప్పానంటే నియామక కూడికల్లో పాలు పంపులు చేసుకుని కన్నీరు కార్చి సంఘక్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేకపోతే కొంచెం 1 గంట ముందుగా వచ్చేసి దేవుని మందిరంలో పాటలు పాడి దేవుణ్ణి ఏమన్నా మహింపరుస్తూ ఉన్నావా? నువ్వు ఏ విధంగా దేవుని యొక్క పరిచర్యలో సహాయపడతా ఉన్నావు? దేవుని యొక్క మందిరంలో వాయిద్యాలు వాయిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నావా? నువ్వు క్రైస్తవునిగా జీవిస్తున్న నువ్వు ఈ లోకంలో నువ్వు ఏ విధంగా నువ్వు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నావు? నేను ఏదో విధంగా దేవుని నామాన్ని మహింపరుస్తున్నానండి అని చెప్పానంటే నీ జీవితం ధన్యమే. అయితే నువ్వు ఏ విధంగా కూడా దేవుని నామాన్ని మహింపరచట్లేదు.
నేనేదో వచ్చిపోతున్నానండి అని చెప్పానంటే రేపటి రోజున ఈ లోకాన్ని విడిచి నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభువు నువ్వు ఏమని నువ్వు జవాబు చెప్పగలవు? ప్రభువు ఖచ్చితంగా అడుగుతాడు నిన్ను, నాయనా ఈ లోకంలో నువ్వు క్రైస్తవులుగా జీవించావు, నా కొరకు నువ్వేం చేశావు? ఒక ఆత్మని నువ్వు రక్షించగలిగావా? నా మందిరంలో నువ్వు ఏ విధంగా నువ్వు సహాయం చేశావు? నా మందిరంలో నువ్వు ఏ విధంగా పరిచర్యలో ఉపయోగపడ్డావు? నువ్వు మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, నువ్వు ఏ విధంగా కూడా దేవుని పరిచర్యకు ఉపయోగపడకుండా నియామక కొడుకుల్లో పాల్గొని కన్నీరు కార్చి నీ కుటుంబం కోసం, సంఘక్షేమం కోసం, నీ చుట్టుపక్కల వారి కోసం నువ్వు ఉపయోగపడకుండా, ప్రార్థన చేయకుండా, నువ్వు ఏ విధంగా కూడా కాకుండా నువ్వు మందిరానికి వచ్చి పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ఈరోజు ఈ నీళ్ల కుండ మనకు ఏం నేర్పిస్తా ఉందని చెప్పానంటే, క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు ఏదో విధంగా దేవుని యొక్క పరిచర్యలో ఉపయోగపడాలి. ఆనాడు ఆ పడుచువాడు, ఎవరండి ఆ పడుచువాడు? ఎవరికైనా తెలుసా? తెలిస్తే చేయలేపండి. నీళ్ల కుండ మోసుకుని పోచున్న పడుచువాడు ఎవరైనా చెప్పగలరా? ఆ నీళ్ల కుండ మోసుకుని పోచున్న పడుచువాడు మరెవరో కాదండి, మార్కు గారే. మార్కు గారేనండి. తన పేరు రాసుకోవడానికి ఇష్టపడలే ఆయన. మార్కు గారే నీళ్లకుండ మోసుకుని పోతా ఉంటే ప్రభు ఏమంటాడు? ఒక నీళ్లకుండ మోసుకుని పోచున్న పడుచువాడు మీకు కనిపిస్తాడు, ఆయన అడగండి పోయి. అడిగితే ఆయన గొప్ప సామాగ్రి గల మేడగది మీకు చూపిస్తాడు. అక్కడ మన కొరకు పస్కా భోజనం సిద్ధపరచండి. చక్కటి భోజనం సిద్ధపరుస్తాడు అతను, మార్కు గారు. ఎంత గొప్ప ధన్యత దక్కింది నిజంగా మార్కు గారికి. ఈరోజు దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడం అని చెప్పండి, ఎంత గొప్ప ధన్యత అండి. నువ్వు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నావు. నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఆ యొక్క ప్రతిఫలం నువ్వు తప్పకుండా పొందుకుంటావు, నీ పిల్లలు తప్పకుండా ఆ యొక్క ఫలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీళ్ల కుండ మనకు ఎంతో చక్కని పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. నెంబర్ 2, రెండవ కుండ నూనె కుండ. మొట్టమొదటి కుండ నీళ్ల కుండ, రెండవ కుండ నూనె కుండ. ఈ నూనె కుండ మనకి రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తుందండి. రాజుల గ్రంథం 4వ అధ్యాయము, రెండవ రాజులు 4వ అధ్యాయం. అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఒక్కసారి నా వైపు చూస్తే అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉందండి. ఆ స్త్రీ ఏంటని చెప్పంటే తన భర్తను పోగొట్టుకుంటుంది. అయితే ఆ భర్త చనిపోతూ బాగా అప్పులు చేసి చనిపోతాడు. ఆయన చనిపోతానే అప్పుల వాళ్ళు ఇంటి మీద పడతారు. ఆ వద్ద ఏమి లేకపోయేసరికి ఆమె 2 పిల్లలను తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పని వాళ్ళు రెడీ అవుతారు. అదిగో ఆ సందర్భంలో ఆమె ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటుందండి. దైవజనుడు ఎలీషా వద్దకు నేరుగా వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోద్దండి. ఆయన కాళ్ళ మీద పడి ఆయనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. చదువుకుందాం ఒకసారి. 2వ రాజులు 4వ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ఆ స్త్రీ తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. అప్పుల వాళ్ళు వచ్చి 2 కుమారుల్ని తీసుకుపోవాలని చెప్పని రెడీ అయిపోయారు. అదిగో ఆ సమయంలో ఆ స్త్రీ దైవజనుని వద్దకు వెళ్ళి అతని పాదాల మీద పడి సహాయం అడుగుతూ ఉందండి. ఈరోజు నీ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ ఫేస్బుక్ ఫ్రెండ్ని ఆశ్రయిస్తున్నావా? ఈరోజు ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ కదా. ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత గ్రేట్.
ఈరోజు ఏదైనా కష్టం వస్తే వెంటనే ఫేస్బుక్లో టక్ 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 కొట్టేయడం, ఇగో నాకు ఈ విధంగా ఇట్లా అయిందని చెప్పని కొట్టే వాడేదో చెప్తాడు ఆ సలహా ఈ సలహా అని చెప్పేసి. నీ ఇంటి పక్కన ఈ అమ్మని ఆ అమ్మని ఆశ్రయిస్తున్నావా? ఈరోజు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? దేవునికి ముందుగా ప్రార్థన చేస్తున్నావా? నీ దైవజనుడికి ఫోన్ చేసి, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నా గురించి కొంచెం ప్రార్థన చేస్తారా అని చెప్పని అడగగలుగుతున్నారా? చాలా విచిత్రం ఏంటని చెప్పంటే, నాకు కొన్ని విషయాలు కొంచెం బాధ అనిపిస్తుందండి. ఏంటని చెప్పంటే, మన సంఘంలో చాలామంది వాళ్ళ పిల్లల బర్త్డేస్ ఉంటాయి. సాధారణంగా ఏం చేస్తారని చెప్పారంటే, దైవజనుడికి ఫోన్ చేసి, అయ్యా మా అబ్బాయి బర్త్డే ఈరోజు కొంచెం ప్రార్థన చేస్తారా అని అడుగుతారు. మరి అదే విచిత్రం, మేము స్టేటస్లో చూడాలన్నమాట. ఓహో ఈరోజు వీళ్ళ అమ్మాయి బర్త్డే కావచ్చు అని చెప్పేసి ఇక మేమే ఏం చేయాలని చెప్పారంటే, ఏమ్మా మీ అబ్బాయి బర్త్డేనా ఈరోజు? అవునండి పాస్టర్ గారు, చేద్దాం అనుకున్నామండి, టైం లేక చేయలేదండి. అలాగా, ఫోటో ఉంటే పంపించమ్మా, కొంచెం గ్రూప్లో పెడతా. వాళ్ళ ఫోటో పెడతారు. అప్పుడు మేము వాళ్ళ ఫోటో దాన్ని కట్ చేసి ట్రిమ్ చేసి చక్కగా విష్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్పని పెట్టాలన్నమాట. ఏం దౌర్భాగ్యం ఇది. సంఘంలో ఉన్నప్పుడు దైవజనునికి ఫోన్ చేసి, అయ్యా ఈరోజు మా అబ్బాయి బర్త్డే, మా అమ్మాయి బర్త్డే, కొంచెం ప్రార్థన చేస్తారా? ఏం చేస్తామండి? డబ్బులు అడుగుతాం ఏమన్నా? నువ్వు నాకు 500 ఇయ్యి, అప్పుడే ప్రార్థన చేస్తా అని చెప్పి అంటామా? ప్రార్థన చేస్తాం, అంతకంటే ఏం చేస్తామండి? ఈరోజు నీకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఎవరిని నువ్వు సహాయం అడుగుతున్నావు? నువ్వు ఇంటి పక్క అమ్మాయిని సహాయం అడుగుతున్నావా? లేకపోతే నువ్వు దేవునికి మోకరిల్లి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ రోజు ఆ సహోదరి ఎలీషా వద్దకు పోయింది, అయ్యా ఇదిగో నాకు కష్టం వచ్చింది. అప్పుడు ఆ ఎలీషా ఏమంటున్నాడని చెప్పానంటే, ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకమే నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు ఏమంటున్నాడంటే, నువ్వు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకునుము. అడుగుతున్నాడు ఆ దైవజనుడు, అమ్మా నీ ఇంట్లో ఏముందమ్మా ఇప్పుడు? అయ్యా నా వద్ద ఏమీ లేదయ్యా, ఒక చిన్న నూనె కుండ మాత్రమే ఉంది, అంతకంటే నా ఇంట్లో ఇంకేమీ లేదు. అయితే పని చేయమ్మా, నువ్వేం చేస్తావంటే ఇంటికెళ్ళి నీ ఇంటి పక్కన ఆ ఇంట్లో ఈ ఇంట్లో కొన్ని కుండల్ని కొన్ని పాత్రల్ని అరువు తెచ్చుకుని అన్నీ కూడా జాగ్రత్తగా ఇంట్లో అన్నీ కూడా వరుసగా చక్కగా భద్రం చేసేసి, నీ 2 కుమారులను తీసుకుని తలుపు వేసి ఆ యొక్క నూనె కుండలో నూనె ఏమైతే ఉందో ఆ నూనె జాగ్రత్తగా ఆ పాత్రలన్నింటిలో కూడా పంపేసేయి. ఆ రోజు ఆ సహోదరి ఆ దైవజనుడు చెప్పిన విధంగా ఇంటికి వచ్చింది, అందరి దగ్గర పాత్రలు అరువు తెచ్చుకుంది, తన 2 కుమారులను తీసుకుని తలుపు వేసి ఆ నూనె ఒక్కొక్క పాత్రలు నింపుతూ ఉంటే అన్ని పాత్రలు కూడా నిండిపోయాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని పాత్రలు నిండిపోయినాయండి, మొత్తం కూడా నూనెతోటి. ఉన్న నూనె కొంచెమేనండి, కానీ అన్ని పాత్రలు కూడా చక్కగా నిండిపోయాయి. పోరా ఇంకా పాత్రలు పట్టరాపో అని చెప్పని కొడుకును పంపిస్తే ఏం పాత్రలు ఏమీ దొరకలేదట. అప్పుడు ఆ నూనె ఆగిపోయిందటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ నూనె కుండ మనకు ఏ పాట మనకు నేర్పిస్తూ ఉందయా అని చెప్పారంటే, ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉందండి. ఆ దైవజనుడు ఏం చెప్పాడమ్మా, నీ ఇంటికి వెళ్ళి నీ 2 కుమారులను తీసుకుని తలుపు వేసుకుని, నీ ఇంటి తలుపు వేసి అప్పుడు ఆ నూనె కుండలో నూనె ఆ పాత్రలో వంపమని చెప్పాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నీ గది తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు అటువంటి రహస్య ప్రార్థన, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని
దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నావా? మీ ఇంట్లో ప్రార్థనకి ప్రత్యేకంగా ఒక గది ఉందా? లేదయ్యా మా ఇంట్లో ఒకటే గది ఉంది, 2-3 గదులు లేవు, మరేం పర్లేదు. ఆ ఒక్క గదిలోనే ఒక మూల ఒక మూల ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క స్థలం కేటాయించుకోవాలి ప్రార్థనకి. నువ్వు ఆ మూలలో నువ్వు కూర్చున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళు గమనించగలగాలి, ఓహో ప్రార్థన కూర్చుంది ఏమిడా, ఈయన ప్రార్థన కూర్చున్నాడని చెప్పని గమనించగలగాలి. నువ్వు పొద్దున్న లేచిన వెంటనే దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నావు? నువ్వు పొద్దున్న లేచిన వెంటనే బైబిల్ పట్టుకుంటున్నావా, లేకపోతే ఫోన్ పట్టుకుంటున్నావా? నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ సంఘ క్షేమం కోసం నువ్వు వేకుజామున లేచి ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? అటువంటి ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఆ రోజు ఆ సహోదరి ఆ ఉన్న నూనె కొంచెం అన్ని పాత్రల్లో చక్కగా వంపింది, అంతా కూడా నూనె నిండిపోయిందండి. ఆ నూనె అమ్మేసుకుని తనకు అప్పులన్నీ కూడా తీర్చేసుకుని చక్కగా ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు అటువంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ ప్రతి అవసరం కూడా తప్పకుండా తీరుస్తాడు. కానీ విచారం ఏంటని చెప్పండి, ఈరోజు పొద్దున్నే మనం బైబిల్కి మనం సమయం ఇట్లే, ఫోన్కి సమయం ఇస్తున్నాం. పొద్దున్న లేవగానే ఫోన్ ఓపెన్ చేయడమే, డేటా ఆన్ చేయడం, ఎవడన్నా ఫోన్ చేశాడా, మెసేజ్ పెట్టాడా, వాట్సాప్ పెట్టాడా. ప్రార్థనకు మనం సమయం కేటాయించట్లేదండి. అందుకే మన జీవితాల్లో అద్భుతాలు చూడలేకపోతున్నాం. మొట్టమొదటికి నీళ్ళ కుండ, తర్వాత నూనె కుండ, మూడవ కుండ విషపు కుండ. ఏం కుండ అండి? విషపు కుండ అండి. మొట్టమొదటి కుండ నీళ్ళ కుండ, రెండవ కుండ నూనె కుండ, మూడవ కుండ విషపు కుండ. ఈ విషపు కుండ అదే అధ్యాయంలో మనకి 4వ అధ్యాయంలోనే మనకి గమనించగలిగితే 4వ అధ్యాయం 38, 39, 40, 38, 39, 40. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. సందర్భం ఒకసారి అర్థం చేసుకుందామమ్మా. కొంతమంది జానముద్రలో మునిగిపోయారు. జానముద్రలో మునిగిపోయిన బయట చక్కగా వాళ్ళ కోసం నీరు సిద్ధం చేయబడింది. ముఖాలు కడుక్కుంటే చక్కగా ధ్యానంలోంచి మనం బయటికి రాగలం. వాక్యం విందామండి కాసేపు. సందర్భం గమనిద్దాం. గమనించాలండి. అక్కడ చూస్తే మనకి ఆ దేశమందు ఏముందమ్మా? ఆ దేశమందు ఏముందమ్మా? దేశమందు సంపద ఉందా? ఏమ్మా ఏముందమ్మా? క్షామం ఉంది. అంతేనా ఉంది? తలకాయ ఒప్పుతున్నావు, బైబిల్ తీలే, నువ్వు బైబిల్ మూసావు, బైబిల్ తెరవమ్మా. దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామం అంటే కరువు. క్షామం అంటే కరువు అండి, క్షేమం కాదు, క్షామము. క్షామం అంటే ఏంటండి? కరువు. ఆ దేశంలో కరువు ఉందటండి. ఒక దేశానికి ఎప్పుడు కరువు వస్తుందండి? వెరీ గుడ్. వర్షాలు కురవనప్పుడు, దేశంలో కాలువలు నదులు ఎండిపోయినప్పుడు, పంటలు లేనప్పుడు ఆ దేశానికి కరువు వస్తుంది. అంతే కదా? గమనించాలండి. అంత భయంకరమైన కరువు ఎందుకు వస్తుంది? ఒక దేశానికి
వర్షాలు లేకుండా కాలువలు ఎండిపోయి, నదులు ఎండిపోయి, పంటలు పండకుండా ఒక దేశానికి కరువు ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? వాక్యంలో నుంచి మనం పరిశీలించగలిగితే జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ప్రభువు స్పష్టంగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15, 23, 24. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఒక్కసారి మళ్ళా నాకెళ్ళి చూస్తే ఈ 28వ అధ్యాయం మీకు పోయిన వారం కాకుండా అంతకుముందు వారం చెప్పాను మీకు. 28వ అధ్యాయం నువ్వు దీవించబడాలని చెప్పంటే, ఆశీర్వదించబడాలని చెప్పంటే అని చెప్పినట్టు చెప్తూ ఇది చెప్పానండి. 28వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనకి నువ్వు దేవుని మాట వింటే నీకు ఎటువంటి దీవెనలు నీకు వస్తాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ నువ్వు దేవుని యొక్క మాట వినకపోతే ఎటువంటి శాపాలు నీకు వస్తాయి కూడా చెప్పాం. ఇదిగో ఆ సందర్భాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు దేశంలో భయంకరమైన క్షామం ఉంది. ఎంత క్షామం అని చెప్పానంటే, నదులు ఎండిపోయినాయి, కాలువలు ఎండిపోయినాయి, వర్షాలు లేవు, పంటలు పండలేదు. ఎందుకంత కరువు వచ్చిందయ్యా అని చెప్పానంటే, ఇదిగో ఇదండి వచనం 28వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా మాట సెలవిచ్చిన మాట నువ్వు వినని ఎడల ఈ శాపములను నీకు సంభవించును. అలాగే 23వ వచనం అండి. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశ వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నువ్వు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును. చాలా కఠినమైన మాట అండి. ఒక్కొక్క మాట మనం అర్థం చేసుకోగలిగితే చాలా గూఢార్థం దాగి ఉందండి. ఏముందండి మాట కూడా 23వ వచనం, నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండని చెప్పండి. ఆకాశము ఇత్తడిలాగా అయిపోద్దటండి. అంటే వర్షపు చుక్క కూడా కనిపించదని. ఎప్పుడు యెహోవా మాటను వినకపోతే నీకు భయంకరమైన కరువు వస్తుంది అని చెప్పని. కింద చూస్తే నేల ఇనుము వలె ఉండునని చెప్పంటే, ఇనుము అని చెప్పానంటే ఏమంటే ఇంకేముంటుంది, ఇంకా పర్ర మొత్తం ఏముండదు అనమాట. ఒక చిన్న మొక్క కూడా మొలవదన్నమాట అక్కడ. అంటే ఆకాశం ఏమో ఇత్తడిలాగా ఉంటుంది, నేల ఇనుములాగా ఉంటుంది. ఇంకా వర్షము ధూళిగాను బుగ్గిగాను చేను. నువ్వు నశించే వరకు అది ఆకాశం నీ మీదకి వచ్చును. అంటే వర్షం కురియకుండా ధూళి బూడిద బొగ్గు అంతా వస్తుందని చెప్తున్నాడండి. అదిగో ఆనాడు అంత భయంకరమైన పరిస్థితి తాండవిస్తా ఉంది దేశంలో. ఆ దేశం ముందు క్షామము ఉండిన మాట ముందుకు వస్తే మనకి ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా అనే పదాన్ని మనం గమనిద్దామండి. అదేనా ఉంది వాక్యంలో. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశం ముందు క్షామము ఉండెను అనే మాట ఉందండి. గిల్గాల్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది, దాని యొక్క దేశం యొక్క భౌగోళిక స్వరూపం మనం అర్థం చేసుకోవాలి. ఈ గిల్గాల్ అనే ప్రాంతం ఎక్కడ ఉందని చెప్పారంటే మనకి యోర్దాను నది ఒడ్డున ఉంటుందండి. యోర్దాన్ నది చక్కగా పరవళ్ళు దూకుతా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దేశంలో క్షామం ఉందని చెప్పానంటే మనకి అర్థం ఏంటని చెప్పానంటే యోర్దాన్ నది కూడా మొత్తం ఎండిపోయిందండి. దాని పక్కనే గిల్గాల్ ఉంటుంది. ఆ గిల్గాల్లో ఎలీషా యొక్క శిష్యులు ఉన్నారు అక్కడ. అంటే ఆ శిష్యులు కూడా క్షామంతో వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వారికి తినడానికి ఆహారం లేదు. గమనించాలి, జాగ్రత్తగా వినాలండి. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు కానీ నీ చేతిలో డబ్బులు ఉండలేదు. నువ్వు కష్టపడుతున్నావు, నీ ఇంట్లో డబ్బులు ఉండలేదు. దానికి కారణం ఎవరని చెప్పంటే నువ్వే. ఎందుకని చెప్పంటే నువ్వు దేవునికి దూరం అయిపోయావు. దేవునితో సహవాసం చేయట్లేదు. నువ్వు దేవుని యొక్క మాటలు వింటలేదు. దేవుని యొక్క వాక్యం వినడానికి ఆసక్తి చూపెట్టలేదు నువ్వు. అందుకే నీ కుటుంబంలో కరువు తాండవిస్తూ ఉంది. నువ్వు కష్టపడుతున్నావు కానీ నీ జేబు అంతా కూడా చిల్లి జేబే. ఎందుకంటే నువ్వు దేవుని మాట వినడానికి నువ్వు ఇష్టపడట్లేదు. నువ్వు ఆ రోజు
ఆ దేశంలో అంత భయంకరమైన కరువు ఎందుకు వచ్చిందని చెప్పానంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, మీరు ఎక్కడికైతే వెళ్తారో కనాను దేశము, ఆ దేశవాసులతో మీరు సంబంధాలు పెట్టుకోవద్దు, మీ పిల్లల్ని వారికి ఇవ్వకూడదు, వారి పిల్లల్ని మీకు తీసుకోకూడదు, మీరు ఆ దేశపు అన్య ఆచారాలు మీరు అభ్యసించకూడదు, దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ ఆ ఆజ్ఞలు వాళ్ళు ఇశ్రాయేలు పక్కన పెట్టేశారు. ఐగుప్తులోంచి దేవుడు వారిని విమోచించి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి వారిని క్షేమంగా కాపాడితే అదంతా కూడా మర్చిపోయి కనాను దేశానికి వచ్చి వారి పిల్లలతోటి సంబంధాలు పెట్టుకొని వారి ఆచారాలు అభ్యసించి భయంకరమైన పాపం చేస్తూ ఉంటే దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. అనేక మంది ప్రవక్తలు వారి వద్దకు పంపిస్తే ఆ ప్రవక్తలు హింసించారు, చంపారు. అదిగో అటువంటి పరిస్థితుల్లో దేశం భయంకరమైన కరువు తాండవిస్తూ ఉందండి. అది గమనించాలండి. తన బిడ్డలు బాధపడతా ఉండే చూచి తట్టుకునే దేవుడు కదా నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నాడు శిష్యులు బాధపడతా ఉంటే ఎలీషా శిష్యులకి ఆహారం పెడదామని చెప్పని వచ్చాడు. అదిగో అదేనండి అక్కడ ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా, గిల్గాలకు వచ్చాడు ఎలీషా, శిష్యులకి ఆహారం పెట్టాలని చెప్పేసి ఆశతో వచ్చాడు. గిల్గాలకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు శిష్యులతోటి, అయ్యా ఒక పెద్ద కుండ ఒకటి పెట్టండి అక్కడ పొయ్యి మీద అని చెప్పని మరొకటికి పురమాయిస్తా ఉన్నాడు. నువ్వు పోయి ఆకులు తీసుకురా పోరా బాబు అని చెప్పని చెప్తున్నాడు. పెద్ద కుండ పెట్టారు పొయ్యి మీద. పెద్ద కుండ అని చెప్పండి, శిష్యులు బహుశా చాలామంది ఉంటారు. పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి వంట రెడీ చేస్తూ ఉన్నారు. ఒకడు పోయి కూరాకుల కోసం పోయాడు. కూరాకులు తెంపి చేసి చక్కగా ఆ కుండలో వేశాడు. చక్కగా కూర రెడీ చేస్తూ ఉన్నారు. చక్కని కూర రెడీ అయిపోయింది. సరే అని చెప్పి అందరూ కూర్చున్నారు వరుసగా. అందరూ తిందామని చెప్పి కూర్చునేసరికి ఆ కూర అంతా కూడా ఎలా ఉందండి, విషములాగా ఉందండి. దైవజనుడా ఇందులో విషం ఉన్నది, విషం ఉంది అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారండి. ఎందుకని విషం ఉంది, ఎందుకండి విషం ఉంది? అక్కడ వాక్యంలో చక్కగా వ్రాయబడిన చూద్దాం ఒకసారి. ఏముంది వాక్యంలో? 2 రాజులు 4:30 అని చూస్తే 39 చదవము ఒకసారి. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఓడి నిండా కోసుకుని వచ్చి, చాలండి, ఏం ద్రాక్షలు తెంపాడండి వాడు? వెర్రి ద్రాక్షలు తెంపాడండి. ఏం ద్రాక్షలమ్మా? వెర్రి ద్రాక్షలు తెంపాడు. ఉంటాయమ్మా, దోసకాయల్లో మంచి దోసకాయ ఉంటుంది, చేదు దోసకాయ కూడా ఉంటుంది కదా, అవునా కదా? మీకు బాగా అర్థం కావాలని చెప్తున్నా. వెర్రి ద్రాక్షలు తెంపాడట. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. చాలా అద్భుతమైన సత్యం ఈ మాటలు దాగి ఉందండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో తీయొద్దులేండి, వినండి. ప్రభు ఏమంటాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాడండి. అంటే నేను ఒరిజినల్ అంటున్నాడు ప్రభు. అంతే కదా? నిజం అంటే ఏంది? ఒరిజినల్ అనేది కదా. ఎక్కడన్నా ఒరిజినల్ ఉంటే ఖచ్చితంగా ఏముంటుందమ్మా? డూప్లికేట్ ఖచ్చితంగా ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షవల్లి అంటాడని చెప్పానంటే ఖచ్చితంగా అక్కడ అబద్ధపు ద్రాక్షవల్లి ఉంటుంది ఖచ్చితంగా. నేను మంచి ద్రాక్షవల్లి అంటున్నాడు ప్రభు. నేను మంచి ద్రాక్షవల్లి అని చెప్పంటే వెర్రి ద్రాక్ష ఖచ్చితంగా ఉంటుంది. మన ప్రభువు మంచి బోధకుడా అని చెప్పని పిలుస్తున్నారు ప్రభువుని. మన ప్రభువు మంచి బోధకుడు అని చెప్పంటే అబద్ధ బోధకులు ఖచ్చితంగా ఉంటారు. మంచి ద్రాక్ష మన ప్రభువు. అలాగే వెర్రి ద్రాక్షలు కూడా ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజుకు ఉన్నారు. ఆ వెర్రి ద్రాక్షలు ఏం చేస్తారయ్యా అని చెప్పనంటే పేతురు రాసిన పత్రికలో పేతురు గారు మాట్లాడుతూ ఇలా చెప్తున్నాడు వారి గురించి. పేతురు పత్రిక 2 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకునుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.
ఎంత కఠినమైన మాట అని చెప్పంటే, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. మనం అందరం కూడా ప్రభు చేత కొనపడ్డవారం అమ్మా. మనందరినీ కూడా ప్రభు కొన్నాడు. తన యొక్క అమూల్యమైన రక్తము చేత ప్రభు కొనుక్కున్నాడమ్మ. నిన్ను నన్ను అందరినీ కూడా ప్రభు తన విలువైన రక్తం చేత మనమందరం కూడా కొనబడ్డవారం అండి. తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. దాని అర్థం ఏంటో తెలుసా? వారు చెప్పే మాటల్లో కానీ, వారు చెప్పే బోధల్లో కానీ, వారు చెప్పే వాక్యాల్లో కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు కనిపించడు. ఎవరు కనిపిస్తారని చెప్పంటే వాళ్ళు కనిపిస్తారు. వారు చెప్పే వాక్యాలు ఎక్కడ కూడా యేసు ప్రభు కనిపించడు. క్రీస్తు ప్రేమ వారి మాటల్లో కనిపించదు. వారిని వారు హైలైట్ చేసుకుంటారు. ఎక్కడైనా మీటింగ్ ఉందని చెప్పంటే పెద్ద పోస్టర్ వేయాలి. ఆ పోస్టర్లో సగం ఆయన బొమ్మ వేయాలి. వాస్తవం. ఇదిగో ఈనాడు అటువంటి వెర్రి ద్రాక్షల యొక్క మాటలు విని అనేక మంది తమ శరీరాలని, ఆత్మలను మలినం చేసుకుంటూ వారి శరీరం విషపూరితం చేసుకుంటూ ఉన్నారు. క్రీస్తుని మహింపరిచేది పోయి వారి అడుగులకి మడుగులు ఒత్తుతూ వారిని మహింపరుస్తూ, ఎవరిని మహింపరుస్తున్నారు? అబద్ధ బోధకులను మహింపరుస్తూ ఉన్నారు. ఇదిగో ఈనాడు అనేక మంది, దేశంలో అనేక మంది ఇదే విధంగా ఉన్నారండి. ఆ వెర్రి ద్రాక్షల యొక్క మాటలు విని వారి వెంట గొర్రెలాగా పోతా ఉన్నారు. వారి శరీరాల ఆత్మను కూడా విషతుల్యం చేసుకుంటా ఉన్నారు. విషపు కుండవలే. ఏమాకులు తెంపాడు వాడు ఆ రోజు? శిష్యుడు వెర్రి ద్రాక్షాకులు తెంపాడు. ఇదిగో నువ్వు ఈ విధంగా అబద్ధ బోధకుల యొక్క మాటలు వింటే నీ శరీరం కూడా విషపు కుండలాగా మారిపోతుంది. మరి ఆ విషపు కుండ మంచి కుండలాగా మారాలని చెప్పారంటే ఏం చేయాలి? ఆనాడు ఎలీషా అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళి ఒక పిండిని తీసుకురండి, కొంచెం పిండి పట్టురండి. ఒక శిష్యుడు గబగబా వెళ్ళి పిండి పట్టుకొచ్చాడు. ఆ పిండి ఆ కుండలో వేయగానే ఆ కుండలో ఉన్నటువంటి ఆ యొక్క విషకరమైన వంటంతా కూడా చక్కగా రుచికరమైన వంటగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పిండి అందులో వేయగానే ఆ యొక్క విషమంతా కూడా పోయి దానిలో ఇంకా జబ్బు కనిపించకపోయిన మాట మనం గమనించాలి. ఆ పిండి ఎవరో తెలుసండి? ఆ పిండి మరెవరో కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పిండి మరెవరో కాదండి, నీ కొరకు నా కొరకు దంచబడ్డ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన దంచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. నీ దోషాల కోసం, నా దోషాల కోసం ఆయన నలగొట్టబడ్డాడండి. హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు, పిండిలాగా మారిపోయాడండి. ఆయన వీపు నాగటి చాళ్ల వలె అయిపోయింది. ఈరోజు విషతుల్యమైన నీ శరీరము మంచి కొండగా మారాలని చెప్పంటే ఆ పిండి నీలో ఖచ్చితంగా రావాలి. ఆ పిండి నీలో రాకపోతే నీ శరీరం ఎప్పుడు కూడా విషంగానే మారిపోతుంది. నీ బతుకు నిత్య నాశనమే. ఆ విషపు కుండ మంచి కుండగా ఎలా మారిపోయింది? ఆ పిండి అందులో కలపగానే అందులో ఉన్న విషమంతా కూడా తొలగిపోయి మంచి రుచికరమైన ఆహారంగా తయారైందండి. ఈనాడు నీలో అసూయ ఉంది, కోపం ఉంది, క్రోధం ఉంది, అబద్ధ బోధలు విని రకరకాల విషయాలు నీ శరీరంలో ఉన్నాయి. ఆ విషమంతా తొలగిపోవాలని చెప్పంటే ఖచ్చితంగా ఆ పిండి నీకు కావాల్సిందే. ఎప్పుడైతే ఆ పిండి నువ్వు పొందుకుంటావో, ఆ పిండి నీ శరీరంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ విషపు కుండ, నీ విషపు కుండ కాస్త ఎలా మారిపోద్దమ్మా? రుచికరమైన కుండలాగా మారిపోద్దండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పిండి అందులో వేయగానే చక్కగా రుచికరంగా మారిపోయి అందరూ చక్కగా సంతృప్తిగా భోజనం చేశారండి. ఈరోజు మనం 3 కుండల గురించి చెప్పుకున్నామండి. మొట్టమొదటి కుండ నీటి కుండ, రెండవదిగా నూనె కుండ, మూడవది విషపు కుండ. నూనె కుండ మనకేం పాఠం నేర్పుతుందమ్మా? చెప్పాలమ్మా సహోదరి. నూనె కుండ మనకేం పాఠం నేర్పుతుందమ్మా? నీలకుండ వాక్య సమృద్ధి. ఒక క్రైస్తవుడి లోకంలో ఎలా జీవించాలమ్మా? వాక్య సమృద్ధి కలిగి జీవించాలి. అదేవిధంగా విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఇతరులకు పంచగలగాలి. ఇంకా ఓర్పు సహనం కలిగి జీవించాలి. మరొక నీలకుండ కనిపిస్తూ ఉంది. అదేం నేర్పుతా ఉందమ్మా? ఏమ్మా?
పరిచర్య, దేవుని యొక్క పరిచర్యలో మనము వాడబడాలి. నూనె కుండ చెప్పుకున్నామండి. నూనె కుండ మనకేం పాఠం చెప్తుందమ్మా? నూనె కుండ ఏమ్మా? గొంతు దించుకున్నాం కదమ్మా ఇప్పటిదాకా. నూనె కుండమ్మా ప్రార్థనా జీవితం తెలియజేస్తూ ఉందండి. ప్రార్థనా జీవితం తెలియజేస్తూ ఉంది. మూడవదిగా విషపు కుండ. విషపు కుండ మనకేం పాఠం నేర్పిస్తూ ఉంది? యేసుక్రీస్తు అనే పిండి మనం నింపుకోవాలి. అలా నింపుకున్నప్పుడే విషపు కుండ కాస్త రుచికరమైన కుండగా మనకి అందరికీ ఉపయోగకరంగా మనం మారగలమండి. మళ్ళీ చెప్దాం ఒకసారి. మొట్టమొదటి కుండ, నీటి కుండ ఏం నేర్పుతుందమ్మా? వాక్య సమృద్ధి కలిగి జీవించాలి. అలాగే విన్న వాక్యాన్ని మనం ఇతరులకు పంచగలగాలి. ఓర్పు కలిగి, సహనం కలిగి జీవించాలి. రెండవ కుండ, నీళ్ళ కుండ మనకేం నేర్పుతుందమ్మా? దేవుని యొక్క పరిచర్యలో మనము వాడబడాలి. నూనె కుండ మనకేం నేర్పిస్తూ ఉంది? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి నేర్పిస్తూ ఉంది. చివరిగా విషపు కుండ, క్రీస్తు అనే పిండిని మనలో నింపుకోవాలి. అలా నింపుకున్నప్పుడే మనలో ఉన్న విషమంతా తొలగిపోయి రుచికరంగా మారగలము. అందరికీ మనము ఉపయోగకరంగా మారగలమండి. దేవుడు చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.